పరిశుద్ధుడైన తండ్రి, అత్యంత కృపగల దేవ, మీ పవిత్ర నామమును ప్రస్తుతిస్తున్నాం. అవధులు లేని, హద్దులు లేని మీ కృపా కనికరాల కొరకై మీకు స్తుతులు చెల్లిస్తున్నాం. యెహోవా కృపగలవాడు, ఆయన వాత్సల్యత ఎడతెగక నిలుచున్నది కనుక మనము నిర్మూలము కాకున్న వారము. అనుదినము నూతనముగా ఆయనకు మన ఎడల వాత్సల్యత పుట్టుచున్నది. నీవు ఎంతైనా నమ్మదగినవాడు అని మీ వాక్యం సెలవిస్తుంది. అయోగ్యులం, అపాత్రులం, నీవు నమ్మదగిన దేవుడవు. మరొక మారు మీ వాక్యము కొరకై మేము వేచి ఉన్నాము. మీ స్వరమును వినగోరుచున్నాము. మీ సజీవ వాక్యము ద్వారా మమ్ములను ఉద్ధరించండి. మీ వాక్యమును వినుచుండగా మా జీవితంలో ఒక నూతన క్రియను జరిగించుమని ప్రార్థిస్తున్నాం. మా మధ్య ఉన్న రోగులను స్వస్థపరచండి. మీ సజీవ వాక్య జలవూటల చేత మమ్ములను తృప్తిపరచండి. మరొక మారు మా హృదయములను మీ బలిపీఠం ఎదుట ఉంచుచున్నాం. పరిశోధన కొరకై మీ వాక్యపు వెలుగులో మమ్ములను మేము పరిశీలన చేసుకున్నట్టుకు అనుగ్రహించండి. ఎంతో ఆశతో, విశ్వాసముతో మిమ్మలను సేవించుటకు, ఆరాధించుటకై చేరువచ్చిన ఒక్కొక్కరిని, ప్రతి ఒక్కరిని దర్శించుమని, బలహీనుడను, నిరత్తరుడను నన్ను మీ సిలువ చాటున మరుగుపరచి మీ సజీవ వాక్య జలవూటల చేత మమ్మల్ని తృప్తిపరచుమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని నుండి, ప్రభు అయిన యేసు క్రీస్తు నుండి కృప సమాధానాలు మీకు కలుగును గాక, ఆమేన్. దయచేసి కూర్చునండి. ప్రభునందు ప్రియ దేవుని సంఘమా, సజీవుడు రక్షకుడైన యేసుక్రీస్తు నామములో మీకు శుభములు తెలియచేయచ్చు. ఆరాధనకు విచేసిన మిమ్మల్ందరినీ ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాం. నిన్నటి రోజున మన దేశమంతా స్వాతంత్ర దినోత్సవ వేడుకలు జరుపుకున్నారు. 80 సంవత్సరాలుగా దేవుడు మన దేశానికి ఇచ్చిన ఖ్యాతి, స్వతంత్రత, విడుదల కొరకై మనము దేవుణ్ణి గనుపరిచాం. మనము కూడా భారతీయులం, భారతదేశ క్రైస్తవులం. మనము కూడా ఈ దేశాన్ని బట్టి గర్విస్తూ ఉన్నాం. ఈ దేశము కొరకై మనమందరము కూడా ప్రార్థన చేస్తున్నాం. మనం భారతీయులం, భారత క్రైస్తవులం. చెప్పండి అందరూ, భారత క్రైస్తవులం. ఈ దేశంలో మనకు స్వేచ్ఛను, స్వతంత్రాన్ని మన రాజ్యాంగం ఇచ్చింది. మన రాజ్యాంగమును బట్టి దేవుణ్ణి మహిమపరుస్తున్నాం. బైబిల్ కూడా చెప్తుంది, సత్యము మిమ్ములను స్వతంత్రులనుగా చెయ్యును. చెప్పండి ఈ మాట అందరూ, సత్యము మిమ్ములను స్వతంత్రులనుగా చేయును. సత్యము అంటే యేసు ప్రభువు చెప్పారు, నేనే మార్గము, సత్యము, జీవం. మనిషిని స్వతంత్రునిగా, స్వతంత్రురాలిగా చేసే ఒకే ఒక శక్తి యేసుక్రీస్తు మాత్రమే. లోకము, పాపము, శరీరము, అపవాది ఈ బంధాల నుండి మనల్ని విమోచించి వాస్తవికమైన స్వతంత్రాన్ని మనకు ఇస్తాడు. అందుకనే బైబిల్ ఏమంటుందంటే, సత్యము మిమ్ములను స్వతంత్రులనుగా చేయదు. లోకం మనల్ని దాసులుగా చేస్తుంది. ధర్మశాస్త్రము మనలను బందీలుగా చేసింది. యేసు ప్రభు
వాస్తవికమైన స్వాతంత్రాన్ని మనకివ్వటానికి ఆయన ఇష్టపడి దివి నుండి భువికి ఆయన ఏతించి శిబిరం వెలుపల యెరూషలేములో మన కోసమై సిలువలో ఆయన ఆహుతి అయి తన రక్తమంతటిని మనలని విమోచించటానికి ఇచ్చారు. యేసు రక్తము ప్రతి పాపము నుండి మనలను స్వతంత్రులనుగా చేయును. ఎవరు స్వతంత్రులు అంటే యేసు రక్తములో ఎవరు విమోచించబడతారో వారు మాత్రమే స్వతంత్రులు. హల్లెలూయా. దేశానికి వచ్చిన స్వాతంత్రం వేరు, క్రైస్తవులకు కలిగిన స్వాతంత్రం వేరు. మనము యేసుక్రీస్తును ఆరాధించేటప్పుడు పాపము మీద, లోకము మీద, శరీరము మీద, అపవాది మీద మనం విజయాన్ని పొందుకున్నాం. హల్లెలూయా. ఇంకా ఎవరైనా దాస్యములో ఉంటే, పాపములో బంధించబడి ఉంటే యేసుక్రీస్తు మిమ్ములను స్వతంత్రులుగా చేస్తాడు అని బలమైన విశ్వాసాన్ని కలిగి ఉండాలి. ఎక్కడ వాక్యం ఉంటుందో అక్కడ అపవాది తన క్రియలను జరిగిస్తాడు. మీరందరూ సంఘము కొరకై ప్రార్థిస్తున్నారు. ఈ దేవాలయము కొరకై మీరిస్తున్న ప్రార్థనల కొరకై దేవుణ్ణి మహిమపరుస్తూ ధైర్యముగా ప్రతిరోజు మధ్యాహ్నం 3 గంటల నుంచి 4 గంటల వరకు ప్రార్థించమని చెప్పాము. ప్రార్థన చేయండి. మేము కూడా అందుబాటులో ఉన్న వారితో ఆన్లైన్లో ప్రార్థనలు చేస్తున్నాం. మనం ప్రార్థన చేస్తూ ఉంటే దేవుడు తన కార్యాన్ని జరిగిస్తారు. మరి అది గత 4 వారాల నుండి మనం చూస్తున్నాం. దేవుని వాక్యము డెమాన్స్ట్రేట్ చేయడం ఆశ్చర్యంగా ఉంది. మొదట పునాది వేసినప్పుడు 2 పునాదులను గూర్చి మనం విన్నాం. బండ మీద కట్టిన ఇల్లు, బండ మీద వేయబడిన పునాదిని గూర్చి విన్నాం. 2వ వారం దావీదు దేవాలయాన్ని నిర్మించడానికి ఆయన సంకల్పాన్ని మనం చూసాం. 3వ వారం గుడి గుమ్మాలను గూర్చి విన్నాం. యెరెమీయా భక్తుడు గుడి గుమ్మాల దగ్గర నిలవబడి గుడి లోపలికి వస్తున్న వారికి ఆయన ఉపదేశించాడు. పెందలకడనే లేచి మీ క్రియలను, మీ మార్గములను దిద్దుకొనండి అని ఆయన చెప్పడం జరిగింది. మరి ఈరోజు కూడా దావీదుకు దేవుడు ఇచ్చిన గొప్ప విజయాన్ని జ్ఞాపకం చేసుకుంటూ ఒక గొప్ప గీతాన్ని ఆయన ఆలపిస్తూ ఉన్నాడు. దావీదు దేవుణ్ణి ఉన్నతంగా ఘనపరుస్తూ ఉన్నాడు. దేవుణ్ణి ఆరాధించటానికి తనను తాను సమర్పించుకుంటూ ఉన్నాడు. ఇది విశ్వాసి విజయ గీతం. సమూయేలు 2వ గ్రంథము 22వ అధ్యాయము, ద విక్టరీ అండ్ సాంగ్ ఆఫ్ ఫెయిత్, విశ్వాసి విజయ గీతం. కొన్నిసార్లు మనం ఓడిపోయినట్లుగా అనిపిస్తుంది. అయితే దేవుడు తన ప్రజలను గెలిపిస్తాడు. ఇక్కడ దావీదు దేవుని నామమును ఘనపరుస్తూ ఉన్నాడు. సమూయేలు 1వ గ్రంథం ప్రారంభములో హన్నా స్తుతి గీతముతో ప్రారంభమవుతుంది. సమూయేలు 2వ గ్రంథం 22, 23, 24 అధ్యాయాలు దావీదు స్తుతి గీతముతో ముగుస్తుంది. కాబట్టి అన్ని సమయాలలో, అన్ని పరిస్థితులలో మనం దేవుణ్ణి ఆరాధించాలి, దేవుణ్ణి ఘనపరచాలి, ఆయన నామమును మనము హెచ్చించాలి. ఈ అధ్యాయము మనం చూస్తే 22వ అధ్యాయం మనం చదువుకునే పాత నిబంధన పాఠం. యెహోవా తనను సౌలు చేతిలో నుండి
తన శత్రువులందరి చేతుల్లో నుండి తప్పించిన దినమున దావీదు ఈ గీతవాక్యములను చెప్పి యెహోవాను స్తోత్రించెను. విజయము పొందిన తర్వాత దావీదు దేవుణ్ణి గనపరుస్తూ ఉన్నాడు. సౌలు నుండి శత్రువుల నుండి అంటున్నాడు. సౌలు పేరు ఎందుకు ప్రత్యేకంగా చెప్తున్నాడు అంటే సౌలు కూడా శత్రువే కదా. ఎందుకు ప్రత్యేకంగా సౌలు పేరును ఉదాహరిస్తున్నాడు అంటే ఆ సౌలులో దురాత్మలు ప్రవేశించేవి. ఎవరిలో దురాత్మలు ప్రవేశిస్తాయో వారు ప్రమాదకరమైన వ్యక్తులు. శత్రువుల కంటే కూడా దురాత్మ పీడితులు చాలా ప్రమాదకరం. అందుకనే ప్రత్యేకించి ఎవరిలో దురాత్మ ప్రవేశిస్తూ ఉన్నాడో ఆ వ్యక్తి చేతిలో నుండి, శత్రువులందరి నుండి దావీదును దేవుడు తప్పించాడు అని దేవుణ్ణి ఆరాధిస్తూ ఉన్నాడు. ఎక్కడ వాక్యం ఉంటుందో, ఎక్కడ దేవుని నామ సంకీర్తన ఉంటుందో అక్కడ అపవాది తన క్రియలను జరిగిస్తాడు. కాబట్టి ఆయన ఈ మాటలను తెలియచేస్తూ ఉన్నాడు. శత్రువుల చేతిలో నుండి దేవుడు నన్ను విడిపించాడు. దావీదు ఆరాధనా పద్ధతులను మనం చూస్తే దేవునిపై అచంచలమైన విశ్వాసము కలిగిన వాడు. He had confidence in God. దేవుడంటే బలమైన నమ్మకం, ధైర్యం. అడవిలో ఉన్న సింహాన్ని ఎదుర్కొన్న, ఎలుగుబంటిని ఎదుర్కొన్న, గొలియాతును ఎదుర్కొన్న, ఎక్కడైనా అతడు భయపడలేదు. ధైర్యముగా పరిస్థితులను ఎదుర్కొన్నాడు. దేవుడే నా ధైర్యం. డెమాన్స్ట్రేషన్ ఆఫ్ ఫెయిత్. చాలాసార్లు మనం ధైర్యాన్ని గురించి చెప్పుకుంటాం. భక్తులు, దేవుని విశ్వసించిన వారు ఎంత ధైర్యవంతులో మనం తెలుసుకుంటాం. కానీ సంఘటన వచ్చే సమయానికి మనం బలహీనపడిపోతాం. ఏదైనా మనం ఎదుర్కోవాలి అన్నప్పుడు మన గుండె చాలా బలహీనమైపోతుంది. సింహం ఎదుట, గొలియాతు ఎదుట, ఎలుగుబంటి ఎదుట, శత్రువుల ఎదుట, సౌలు ఎదుట నిలవబడినప్పుడు తన దేవుడు ఎంతటి బలవంతుడో, సౌలు ఎంతటి క్రూరుడో అయినప్పటికీ దావీదు దేవునిపై ఆధారపడి జీవిస్తూ ఉన్నాడు. డేవిడ్ హ్యాడ్ సరెండర్ టు గాడ్ ఆల్ ద టైమ్స్. పరిస్థితులు ఏవైనా సరే అన్ని సమయాలలో దేవునికి తనను తాను సమర్పించుకోవడం అతని ఆరాధనా పద్ధతి. దేవునిపై ఆధారపడడం. డేవిడ్ హ్యాడ్ ఏ కరేజియస్ ఫెయిత్ ఇన్ గాడ్. ధైర్యమైన విశ్వాసం. పరిస్థితులను ఎదుర్కోవటానికి ధైర్యముగా దేవునిపై అచంచలమైన విశ్వాసాన్ని కలిగి ఉన్నాడు. సాహసోపేతమైన విశ్వాసం. డేవిడ్ వాజ్ ఎ మ్యాన్ ఆఫ్ ఫెయిత్. ఫెయిత్ లీడ్స్ టు హోప్. విశ్వాసము నిరీక్షణలోకి నడిపిస్తుంది. దేవుని బిడ్డలారా, మరి ఇలాంటి పరిస్థితులు వచ్చినప్పుడు మనము ధైర్యంగా ఉంటామా? విశ్వాసము కలిగి ఉంటామా? బలాన్ని కలిగి ఉంటామా? దావీదు జీవితంలో నుండి వీటిని మనం గ్రహించుకోవాలి. డేవిడ్ హ్యాడ్ రా ప్యాషన్ ఫర్ గాడ్. దావీదు అంటాడు, యెహోవా సన్నిధిని నేను ఆట ఆడి తిని.
అనూహ్యమైన విశ్వాసము, అచంచలమైన విశ్వాసం. దేవుని ఎదుట ఒక రాజు హృదయ లోతుల్లో నుండి దేవుణ్ణి ఆరాధిస్తూ ఆయన నామమును ఘనపరుస్తూ నాట్యమాడుతున్నాడు. ఇప్పుడు మన దేవాలయాల్లో ఆడే నాట్యము కాదు, అది అల్లరి. హృదయము దేవునితో కలిసినప్పుడు, అందుకనే దావీదును ఏమని పిలుస్తారు అంటే దేవుని హృదయానుసారుడు అని పిలుస్తారు. విశ్వాసి విజయ గీతం. యెషయి కుమారుడు అని అతనికి పేరు. యుద్ధశూరుడు, సైనికుడు, అభిషేకించబడిన రాజు, దేవుని హృదయానుసారుడు, కీర్తనాకారుడు. పాటలు రాశాడు, పాటలు పాడాడు. మనం ఒక పాట అయినా రాసామా? దేవుని కొరకు మనం పాడాలి, దేవుణ్ణి మనం ఆరాధన చేయాలి. అప్పుడే మన పేరు నిలవబడుతుంది. దేవుడు మన పేరును గుర్తుంచుకుంటాడు. కోడి పిల్లలు తల్లిని అడిగాయట, అమ్మ మనకు మనుషులందరికీ పేర్లు పెడుతున్నారు, మనం చనిపోయిన తర్వాత పేర్లు పెడతారు ఎందుకని? అప్పుడు చనిపోయాక పేర్లు పెడతాం కదా, చికెన్ 65, తండూరి చికెన్, చాలా చాలా చికెన్ కబాబ్, ఈ పేర్లన్నీ ఎప్పుడు వస్తాయి? అది చనిపోయిన తర్వాత వస్తాయి. దావీదు బ్రతికి ఉండగానే దేవుని హృదయానుసారుడు, దేవుని హృదయాన్ని మీటేవాడు, దేవుని హృదయములో ఉన్న వాటిని తన జీవితంలో ఆచరించేవాడు. దేవుని హృదయము ఏమి కోరుకుంటుందో వాటిని చేసేవాడు అని మనము చూస్తాం. అయితే ఈ అధ్యాయం అంతటిలో కొన్ని మాటలు, దేవుడు నీకు ఏమై ఉన్నాడు. 2వ వచనం మనం చూస్తే, దావీదు దేవుడు నీకేమై ఉన్నాడు, ఎందుకు నీవు ఆయన ఆరాధిస్తున్నావు అని అంటాడు 2వ వచనం 22, యెహోవా నా శైలము, నా కోట, నా రక్షకుడు, నా దుర్గము, నేను ఆయనను ఆశ్రయించుదును, నా కేడము, నా రక్షణ శృంగము, నా ఉన్నత దుర్గము, నా ఆశ్రయస్థానం, ఆయనే నాకు రక్షకుడు, బలత్కారుల నుండి నన్ను రక్షించువాడవు నీవే. నా శైలము, నా కోట. శైలము, కోట ఉంటే రక్షకుడు అవసరమా? ఆ కోట వెనుక రక్షకుడు మన కోసమై చనిపోయాడు కాబట్టి ఆయన మన రక్షకుడు అయ్యాడు. దావీదును మనం అడిగితే దేవుడు నీకు ఏమై ఉన్నాడు అని మనం అడిగితే ఆయన అంటాడు, నా జీవితంలో దేవుడు సర్వము అయి ఉన్నాడు, ఆయనే నా శైలము, నా కోట, నా రక్షకుడు అని చెప్తూ ఉన్నాడు. ఈ అధ్యాయములో మరొకటి, దేవుడు నీకు ఏం చేశాడు? మీరు కూడా ఈ ప్రశ్నలు వేసుకోండి. దేవుడు నీకేమై ఉన్నాడు, దానికి ఖచ్చితమైన సమాధానము నీవు చెప్పాలి. 2వది, దేవుడు నీకేం చేశాడు? ఏం చేశాడు దేవుడు? 4వ వచనం చూస్తే, కీర్తనీయుడైన యెహోవాకు నేను మొర్రపెట్టి తిని, నా శత్రువుల చేతిలో నుండి ఆయన నన్ను రక్షించెను. దేవుడు ఏం చేశాడు చెప్పండి గట్టిగా? శత్రువుల చేతిలో నుండి మృత్యువు యొక్క అలలు నన్ను చుట్టుకొనగను, వరద పొర్లు వలె భక్తిహీనులు నా మీదికి వచ్చి నన్ను బెదిరింపగను, పాతాళ పాశములు నన్ను అరికట్టగను, మరణపు ఉరులు నన్ను ఆవరింపగను. నా శ్రమలో నేను యెహోవాకు మొర్రపెట్టి తిని, నా దేవునికి ప్రార్థన చేసి తిని, ఆయన తన ఆలయములో ఆలకించి నా ప్రార్థన అంగీకరించెను. దేవుడు
నీకు ఏం చేశాడు అంటే దేవుడు నీ ప్రార్థన విన్నాడు. ఆపత్కాలమున ఆయన నీ మొరను విన్నాడు. నీ జీవితంలో దేవుడు ఘనమైన కార్యాలను జరిగించాడు. హల్లెలూయా. దేవుడు ఎవరు నీ జీవితంలో? దేవుడు నీకు ఏమై ఉన్నాడు? మూడవది, దేవుడు నీలో ఏమి చూస్తున్నాడు? ఈ ప్రశ్నలు మీరు కూడా వేసుకోవాలి. దేవుడు మీలో ఏమి చూస్తున్నాడు? 20 వచనం నుండి, నేను ఆయనకు ఇష్టుడను గనుక ఆయన నన్ను తప్పించెను. నా నీతిని బట్టి ఆయన నాకు ప్రతిఫలం ఇచ్చెను. నా నిర్దోషమును బట్టి నాకు ప్రతిఫలం ఇచ్చెను. యెహోవా మార్గములు నేను అనుసరించుచున్నాను. భక్తిహీనుడనై నా దేవుని విడిచిన వాడను కాను. దేవుడు నీలో ఏమి చూస్తున్నాడు అంటే, నేను దేవుని హృదయమునకు సమీపముగా ఉన్నాను అని, నేను దేవుని అనుసరించేవాడనని, నేను నీతిమంతుడిగా మార్చబడిన వాడను అని దేవుడు నాలో చూస్తున్నాడు. హల్లెలూయా. 4వది, దేవుడు నీలో నీ పట్ల ఏమి చేస్తాడు? దేవుడు నీ పట్ల ఏం చేస్తాడు? 34 వచనం నుండి, ఆయన నా కాళ్ళు లేడి కాలవలే చేయును, జింక కాలవలే చేయును, ఎత్తైన స్థలముల మీద నన్ను నిలుపును. నా చేతులకు యుద్ధము చేయ నాకు నేర్పువాడు ఆయనే. నా బాకువులు ఇత్తడి విల్లును ఎక్కుబెట్టును. నీవు నీ రక్షణ కేడమును నాకు అందించుదువు. నా కాళ్ళను జింక కాలవలే చేస్తాడు, ఎత్తైన స్థలముల మీద నన్ను నిలవబెడతాడు. 4 ప్రశ్నలు. మొదటిది, దేవుడు నీకు ఏమై ఉన్నాడు? దావీదును అడిగితే దేవుడు అంటాడు దేవుని గూర్చి, ఆయన నా కోట, నా శైలము, నా రక్షకుడు అని పిలుస్తాడు. దేవుడు నీకు రక్షకుడుగా భద్రతగా ఉన్నాడా? రెండవది, దేవుడు నీకేం చేశాడు? దేవునికి నేను మొర్రపెట్టినప్పుడు ఆయన నా మొర్రను ఆలకించాడు. మూడవది, దేవుడు నీలో ఏం చూస్తున్నాడు? నేను నీతిమంతుడిగా ఉన్నాను అని దేవుడు నన్ను చూస్తూ ఉన్నాడు. 4వ, దేవుడు నీ పట్ల ఏమి చేస్తాడు అంటే, ఆయన బలహీనమైన నీ కాళ్ళను జింక కాళ్ళ వలె మారుస్తాడు, ఆయన నిన్ను బలపరుస్తాడు అని చెప్పబడింది. కాబట్టి ఇక్కడ దావీదు హృదయాలాపన, కీర్తన, దేవుని గూర్చిన ఆయన బలమైన విశ్వాసాన్ని మనకు తెలియచేస్తున్నాడు. మరి నీ జీవితంలో దేవుడు ఏమై ఉన్నాడు అన్న విషయాన్ని జాగ్రత్తగా పరిశీలన చేసుకోవాలి. మనం చదువుకున్న సువార్త వాక్యములో సీమోను, లూకా సువార్త 7వ అధ్యాయం 36 నుంచి 50 వచనాల వరకు ఆయనను ఇంటికి భోజనానికి పిలిచాడు. సీమోను హృదయంలో అహంకారం ఉన్నది. ప్రభుని ఆహ్వానించాడు కానీ అవమానపరుస్తూ ఉన్నాడు. ప్రభుని ఆరాధించటం లేదు. అయితే ఆ ఊరిలో ఉన్న పాపాత్మురాలైన ఒక స్త్రీ ఆయన ఆ ఇంట ఉన్నాడని తెలుసుకుని ప్రభుని చూడటానికి, ఆరాధించటానికి వచ్చింది. దావీదు నేను నిర్దోషిగా తీర్చబడ్డాను అని దేవుణ్ణి ఆరాధిస్తూ శత్రువుల నుండి విడుదల పొందినందుకు దేవుణ్ణి గణపరుస్తూ ఉన్నాడు. ఈ పాపాత్మురాలు యేసు ప్రభు పాదముల దగ్గర నిలవబడి హృదయాంతరంగములో నుండి పగిలిన హృదయముతో దేవుని ఆరాధన
చేస్తూ ఉంది. సౌలు దేవుని తిరస్కరించి అభిషేకించబడిన వాడిని చంపడానికి ప్రయత్నిస్తూ ఉన్నాడు. దావీదు మాత్రం దేవుని ఆరాధిస్తూ ఆనందింపచేస్తూ తన జీవితాన్ని నడుపుతూ ఉన్నాడు. ఇక్కడ సీమోను పరిసయ్యుడు, అహంకారి, దేవుడు లేకపోయినా పర్వాలేదు అని చెప్పేవాడు, దేవుని సరిగా అర్థం చేసుకోలేని వ్యక్తి ప్రభుని ఆహ్వానించాడు, కానీ అవమానపరుస్తూ ఉన్నాడు. ఆ ఇంటిలో పాపాత్మురాలైన స్త్రీ, ఆమె ఒక 5 పనులు చేసినట్లుగా మనం చూస్తున్నాం. ఇక్కడ మనం ఒకటి గుర్తుంచుకోవాలి, దావీదు పాపం చేశాడు, అయితే దేవుడు అతను నిర్దోషిగా తీర్చాడు. నాతాను హెచ్చరించినప్పుడు అతడు తన పాపాన్ని ఒప్పుకున్నాడు, నేను పాపము చేసి తిని అని చెప్పాడు, క్షమించబడ్డాడు. ఇక్కడ కూడా సీమోను క్షమించబడలేదు, అక్కడ సౌలు క్షమించబడలేదు. ఇక్కడ సీమోను దేవుని ఆరాధించలేదు, తన పాపములను ఒప్పుకోలేదు, కానీ పాపాత్మురాలైన స్త్రీ యేసు ప్రభు ఎదుట తన పాపములను ఒప్పుకున్నది. ఆమె చేసిన పనులు చూడండి. సిన్ ఈజ్ నాట్ ఫైనల్, బట్ గాడ్స్ ఫర్గివ్నెస్ ఈజ్ ద ఫైనల్. పాపము ముగింపు కాదు. ఒకవేళ దావీదు పాపము చేసిన, దేవుడు పశ్చాత్తాపమును పొందిన అతనిని అంగీకరించాడు. ఈ స్త్రీ ఆ ఊరిలో ఉన్న పాపాత్మురాలే, అందరూ ఆమె పేరు మర్చిపోయారు. ఆ ఊరంతా ఆమెను పాపాత్మురాలు అని పిలుస్తూ ఉన్నారు. ఆమె పశ్చాత్తాపముతో వచ్చి క్షమాపణ పొందుకుంది. ఒకవేళ ఎవరైనా పాపములో పడి ఉంటే, సిన్ ఈజ్ నాట్ ఫైనల్, బట్ గాడ్స్ ఫర్గివ్నెస్ ఈజ్ ద ఫైనల్. దేవుని క్షమాపణ మనకు ముఖ్యమైనది. దేవుడు క్షమిస్తాడు. నీవెవరైనా ఏ పరిస్థితుల్లో ఉన్నా, ఏ పాపములో ఉన్నా, దేవుడు నిన్ను క్షమించడానికి ఆయన సిద్ధ మనస్సు కలిగిన వాడు అనే విషయాన్ని మనము గ్రహిస్తాం. సిన్ అనే మాట గ్రీకులో హమత్య అంటారు. మిస్సింగ్ ద మార్క్, గురి తప్పిపోవడం, లక్ష్యాన్ని తప్పిపోవడం, మన గమ్యము నుండి తొలగిపోవడం. పాపాత్మురాలు చేసిన పని, షీ డిడ్ సైలెంట్ వర్షిప్ అట్ ద ఫీట్ ఆఫ్ జీసస్. యేసు పాదముల దగ్గర మౌన ఆరాధన చేస్తుంది. మాటలు లేని ఆరాధన, మౌన ఆరాధన. హృదయము పగిలిపోయినప్పుడు, కన్నీటు స్రవిస్తూ ఉన్నప్పుడు, యేసు ప్రభువా నన్ను క్షమించు అనే ఒక అద్భుతమైన ఆరాధన ఆమె లోపల నుండి స్రవిస్తూ ఉన్నట్లుగా మనం చూస్తున్నాం. గుసగుసలు ఉంటాయి ఆరాధనలో. దేవుని వాక్యాన్ని వినరు, మాట్లాడుకుంటారు. లోక రామాయణం అంతా ఇక్కడ మాట్లాడుకుంటారు. దేవుని మీద, ఆయన వాక్యము మీద ధ్యాస ఉండదు. కానీ ఈమె మనుషులు విమర్శిస్తున్నారు, అక్కడ ఏవేవో మాట్లాడుతున్నారు, అవేమీ ఆమె పట్టించుకోవటం లేదు. ప్రభువు పాదాల దగ్గర కూర్చొని మౌనముగా ఆరాధన చేస్తుంది. మాటలు లేని ఆరాధన. ఆరాధన ఎప్పుడు గంభీరంగా ఉంటుంది అంటే, హృదయములో నుండి ఆరాధన వచ్చినప్పుడు ఆరాధన గంభీరముగా ఉంటుంది. దేవుడు, నీవు దేవుని హృదయాన్ని తాకేటువంటి ఆరాధన. రెండవది, ఆమె కన్నీరు కార్చుచూ ఉండెను. షీ వాజ్ కంటిన్యూస్లీ వీపింగ్ అట్ ద ఫీట్ ఆఫ్ జీసస్. ఏమైపోయింది? తనను సమాజం ఎలా వెలివేసింది, తనను ఎలా అవమానపరుస్తుంది,
తనను ఎలాగా ఈ సమాజంలో నీచముగా చూస్తున్నారో వాటన్నిటినీ బట్టి ఆమె దేవుని సన్నిధిలో విలపిస్తూ కన్నీటి పర్యంతమవుతూ ఆ కన్నీటి స్రవంతిలో ప్రభువు పాదములను తడుపుతూ ఉంది. కన్నీళ్లు కారుస్తున్నారా? మనం ఇప్పుడు ఎవరైనా చనిపోతే అప్పుడు ఏడుస్తాం, లేకపోతే ఎవరైనా ఏదైనా బాధ కలిగితే పాపాన్ని గూర్చి కన్నీళ్ళు. ఈ స్త్రీ తన పాపమును గూర్చి కన్నీళ్లను కారుస్తుంది, ప్రభువు పాదాల దగ్గర వంపేస్తుంది. దారగా ఆమె హృదయము పగిలిపోయి ఉండగా ఆ కన్నీళ్లు స్రవిస్తూ ఆయన పాదములను తడుపుతూ ఉంది. ఆగని కన్నీరు, హృదయము పగిలిపోయిన స్థితి, పగిలిన అత్తరు బుడ్డి. ఒక బుడ్డిలో అత్తరు తీసుకుని వచ్చి వెనక తట్టు నిలువబడి ఆయన పాదములను ముద్దు పెట్టుకుని ఆ అత్తరు వాటికి పూసెను. మానని ముద్దు, ప్రభుని ముద్దు పెట్టుకోవడం ఆమె ఆపలేదు, ఆయన పాదములను ముద్దు పెట్టుకుంటుంది. ఎంత అద్భుతమైన ఆరాధన! ఇలాంటి స్త్రీలు ఎవరైనా బలవంతంగా వ్యభిచార కూపములోకి నెట్టివేయబడిన వారు, ఎవరైనా అలాంటి వ్యక్తులు మనకు దశలైనప్పుడు వారిని మనం ద్వేషించకూడదు, వారి కొరకు మనం ప్రార్థన చేయాలి, దేవుని ప్రేమను గూర్చి వారికి చెప్పాలి. ప్రభువు ఏమీ ఆమెను కాదనటం లేదు. ఆమె ఏడుస్తున్న, పశ్చాత్తాపపడుతున్న అత్తరు ఆయన తల మీద పాదముల మీద పూసిన ప్రభువు నిలువరించలేదు. అలాంటి వ్యక్తుల్ని మనం చూసి తప్పుకొని వెళ్ళిపోతాం. యేసు ప్రభువు కంటే మనం నీతిమంతులము కాదు కదా. ఆమెను ఎంతో గౌరవిస్తున్నాడు. తన ప్రేమను ఆమె ఎడల ప్రభువు వ్యక్తపరుస్తున్నాడు. ఆమెలో నచ్చింది పగిలిన హృదయము, కన్నీటి పర్యంతమవుతున్న ఆమె పశ్చాత్తాప హృదయాన్ని ప్రభువు చూస్తున్నాడు. మనుషులను ద్వేషించకూడదు, వారిని ఏం చేయాలి? ప్రేమించాలి. ప్రభువు మనల్ని ద్వేషించలేదు. మనం ఎలాంటి వారమైనా, ఏ పరిస్థితుల్లో ఉన్నా ఆయన మనలను ప్రేమిస్తూనే ఉన్నాడు. మనము కూడా ఈ సమాజంలో ఆ విధమైన జీవితాన్ని కలిగి ఉండాలి. పౌలు భక్తుడు చెప్తాడు రోమాపత్రిక 10లో, ధర్మశాస్త్రము కృప, వాక్యము నీ యొద్దను, నీ నోటను, నీ హృదయములోనూ ఉన్నది, అది మేము ప్రకటించు విశ్వాస వాక్యమే. అదేమనగా యేసు ప్రభువని నీ నోటితో ఒప్పుకొని దేవుడు మృతులలో నుండి ఆయన లేపనని నీ హృదయమందు విశ్వసించిన ఎడల నీవు రక్షించబడుదువు. హల్లెలూయా! దావీదు రక్షించబడ్డాడు. పాపాత్మురాలైన స్త్రీ ఆమె రక్షించబడింది. కారణం ఏమిటంటే ఆయన కృప, ఆయన వాక్యము. ఈ రోజున ఈ ఆధునిక యుగంలో నీవు నేను కూడా రక్షించబడాలి అంటే ఆయన వాక్యము ద్వారానే అది సాధ్యమవుతుంది. ఆయన వాక్యమును మనం ప్రేమిద్దాం, ఆయనను మనం ఆరాధిద్దాం. దేవుడు మనలని ఆశీర్వదిస్తారు. అట్టి కృప దేవుడు మనకు అనుగ్రహించును గాక. ఆమేన్. తరలు వంచండి, ప్రార్థన చేద్దాం. దావీదు నేను నిర్దోషిగా తీర్చబడ్డాను అంటున్నాడు. ఆరాధన అతనిని నిర్దోషిగా, దైవకృప అతనిని నిర్దోషిగా మార్చివేసింది. పాపాత్మురాలైన స్త్రీ తన పాపములను ఒప్పుకొని నిర్దోషిగా మార్చబడింది.
వాక్యము మనలను కృపలోకి నడిపిస్తుంది. కృప మనలను నిర్దోషులనుగా చేస్తుంది. యేసు ప్రభువా, నేను పాపిని, నన్ను క్షమించు. నీవు నన్ను ప్రేమిస్తున్నావు. నీ ప్రేమకు అవధులు లేవు. నీ ప్రేమను నేను స్మరించుకుంటూ నిన్ను ఆరాధిస్తున్నాను అని చెప్పు. యేసు ప్రభువా, నా పాపములను క్షమించు. ఒక చిన్న ప్రార్థన చేసుకో. నిరాశ, భయం, ఒంటరితనం, పాపభీతి, మరణ భయం, సమస్య ఏదైనా సరే యేసు నామములో నీకు విడుదల కలుగుతుంది, స్వస్థత కలుగుతుంది. యేసు నామము అన్ని నామముల కన్నా పైనామము. ఆయన మాట విశ్వాకాశాలను నిర్మించినది. దేవుడు మరలా నిన్ను నిర్మిస్తాడు. ఒకవేళ నీవు చితికిపోయి బలహీనపడిపోయి పాపములో శాపములో కూరుకుపోయి ఉంటే ప్రభుని అడుగు. ఆయన నిన్ను అంగీకరిస్తాడు. క్షణకాలము కంటే తక్కువ కాలములో దేవుడు నిన్ను ఒక నూతన వ్యక్తిగా మారుస్తాడు. పరిశుద్ధుడైన తండ్రి, మీ వాక్యము మా హృదయములో ఫలింపచేయండి. యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. సమస్త జ్ఞానమునకు మించిన దేవుని సమాధానం యేసు క్రీస్తు వలన మీ హృదయములకు తలంపులకు కావలి ఉండునుగాక.